ఇప్పుడు మనం టెర్రస్ గార్డెనింగ్ సంబంధించి కూడా మన గ్రీన్లాండ్ ఫార్మ్స్లో మనం ఒకటి తయారు చేస్తున్నామండి. అదే ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అండి. మనకు చాలామంది మిద్దె తోటదారులు ఈ మధ్య కెమికల్స్ డోసేజ్ ఎంతలా పెరిగిపోయింది, రైతులు ఎంతలా విపరీతంగా కెమికల్స్ వాడుతున్నారు, మనం తినే ఆహారంలో ఎంత విషయం ఉంటుంది అని తెలుసుకుని గ్రహించి ఎవరి పంటల్లో వాళ్ళు, ఎవరి ఇళ్లలో వాళ్ళు సొంతంగా పంటలు వేసుకుని నిజంగా చెప్పాలంటే ఇంట్లోకి మనం ఏ సామాన్లు ఏ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పండిస్తున్నారండి. కాకపోతే వీళ్ళందరికీ ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కెమికల్స్ యూస్ చేయం కదా. మన ఇంట్లో మనం పండించుకునే వాటిలో ఎటువంటి వాటిలో కెమికల్స్ యూస్ చేయం. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ సాయిల్ అవైలబిలిటీ అయ్యి ఉండదండి. సో వాళ్ళందరి కోసం మనం ఏంటంటే ఇక్కడ మనం దొరికే అన్ని ప్రొడక్ట్స్ అంటే దాదాపు ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ కలిపి మనం పూర్తిగా ఒక న్యాచురల్ మెన్యూర్ కింద తయారు చేస్తున్నామండి. ఇది డైరెక్ట్గా మీరు తీసుకుని మీ కుండీల్లో వేసుకుని డైరెక్ట్గా మొక్కలు పెంచేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇందులో మొత్తం మేజర్గా వచ్చేటప్పటికి బలాన్ని అందించడం కోసం ఘనజీవామృతం కలుపుతున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అది 40% ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఘనజీవామృతం బలాన్ని అందిస్తుందండి. మొక్కకి స్లో రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే ఘనజీవామృతం 40% కలుపుతామండి. దాంతోపాటు మనకి సాయిల్ లూజన్ చేయాలండి, అంటే వెయిట్లెస్ రావాలి మనం పెట్టేటప్పుడు. ఈ మనకి మెయిన్ ఏరియేషన్ ఉండాలి, మనకి మాయిశ్చర్ కంటెంట్ రిటైన్ చేసేలా ఉండాలండి. సో దానికోసం కోకోపిట్ యాడ్ చేస్తామండి. మనకి దాంతోపాటు మనకి పెస్ట్ని కంట్రోల్ చేయడం కోసం మనం లైట్గా నీమ్ పౌడర్ కూడా యాడ్ చేస్తామండి. వీటితో పాటు కల్చర్స్ అండి, అంటే మనకి ఆల్రెడీ ఉన్న సాయిల్లో మనకి మైక్రోబ్స్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడం కోసం మనకి గోకృపామృతం కల్చర్ని, మనకి పంచగవ్య సెడిమెంటేషన్ని కూడా వీటిలో యాడ్ చేసి ఒక 20% రెడ్ సాయిల్ కూడా యాడ్ చేస్తామండి. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దాకా మనం యాడ్ చేసిన ఘనజీవామృతం కానీ, పంచగవ్య కానీ, గోకృపామృతం కానీ ఇవన్నీ కర్రీస్ లాగా అండి. మనకి మెయిన్ ఎప్పుడు మొక్క అనేది భూమిలోనే పెరగాలండి, సాయిల్ లేకుండా ఏ మీడియం తయారు చేయకూడదు. సో దానికోసం మనం ఒక 20% సాయిల్ ఉంచి మిగతా 80% ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి యాడ్ చేస్తామండి. సో ఇలా కలుపుకున్న పాటింగ్ మిక్స్లో మనం మొక్క పెంచడం వల్ల వాటికి మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది, సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి, దాంతోపాటు మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందేలాగా కవర్ చేస్తూ మనం ఒక 6 ఇంగ్రీడియంట్స్తో మనకి టెర్రస్ గార్డెనర్స్ కోసం ఈ ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అనేది తయారు చేస్తున్నామండి. మనకి ఇది మొత్తం హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడికైనా మనం డైరెక్ట్గా వెహికల్స్ ద్వారా పంపిస్తున్నామండి. డోర్ డెలివరీస్ చేస్తున్నాము. అటు మీకేమో నవత ట్రాన్స్పోర్ట్లో కూడా ఎక్కడికి కావాల్సిన డిస్పాచ్ చేస్తారండి. సో ఇది వచ్చేటప్పటికి ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ గురించి అండి. టెర్రస్ గార్డెనర్స్కి సపరేట్గా మనం తయారు చేసే ప్రోడక్ట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోకోపీట్ అండి. ఇది మనం మెయిన్గా నర్సరీ నీడ్స్ని బట్టి తయారు చేసామండి. మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి సీడ్ జర్మినేషన్ అనేది ఉంటుంది కదండి. మనం జనరల్ సాయిల్లో పెట్టింది 5 డేస్లో వచ్చేది ఇందులో 3 డేస్లో వస్తుందండి. దానికి మేజర్ రీజన్ చాలా లూజ్గా ఉంటుందండి ఈ మీడియం వచ్చేటప్పటికి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక గుడ్డు షెల్ ఉందనుకోండి, అందులోంచి పిల్ల బయటికి రావాలి అంటే ఆ షెల్ ఎంత గట్టిగా ఉంటే అంత కష్టపడుతుందండి. మనకు ఆ షెల్ లూజ్గా ఉంటే చాలా ఈజీగా బయటకు వస్తుందండి. మీకు అదొక ఎగ్జాంపుల్కి అని చెప్తున్నాను. మనకి సేమ్ కోకోపిట్ మీడియం కూడా అలాంటిదేనండి. మనకి కొబ్బరికాయ ఉంటుంది కానీ జనరల్ మనం గుడికి వెళ్ళేటప్పుడు అవి చూస్తాం, కొబ్బరికాయలు ఓపెన్ చేసినప్పుడు మనకి అది పొడి కింద రాలుతుంది కదండి. అలాంటిది హ్యూజ్ మాసెస్లో మనకి ఈస్ట్ వెస్ట్ మా సైడ్ ఎక్కువ తీసేది ఏంటంటే కొబ్బరి డొక్క నుంచి తయారు చేస్తారండి. ఆ డొక్క నుంచి వచ్చిన పీసు పదార్థాన్ని తీసుకుని యాక్చువల్గా కొబ్బరి బొండాల నుంచి వచ్చిన దానికన్నా కొబ్బరి పీస్ నుంచి వచ్చిన కోకోపిట్ చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మీకు మగ్గి ఉంటుంది కదండి, దానివల్ల ఏంటంటే సీడ్ జర్మినేషన్ చాలా బాగా అవుతుందండి. దీన్ని మనం తీసుకొని ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్ చేస్తాం. ప్రాసెస్డ్ కోకోపిట్, రా కోకోపిట్ ఉంటుందండి. రా కోకోపిట్లో సీడ్ జర్మినేషన్ అంత ఫాస్ట్గా రాదండి. మళ్ళీ దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పుడు సాల్ట్ కంటెంట్ ఉంటుందండి. మనం వాటర్ పుల్లింగ్ పెట్టి ఆ సాల్ట్ కంటెంట్ అంతా తీసేసి మనం లో ఈసీ లో pH ఎన్విరాన్మెంట్కి తీసుకొచ్చి దాన్ని డీకంపోజ్ చేస్తామండి. అంటే ఆవు పేడ, ద్రవజీవామృతం, ఆవు మూత్రం ఇవి యూజ్ చేసి రెగ్యులర్గా దాని మీద కొట్టడం వల్ల అంటే మీకు జనరల్గా బ్రౌనిష్గా ఉండే కోకోపిట్ బ్లాకిష్ కలర్లోకి వస్తుందండి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బ్రౌన్గా ఉన్నది, ఇక్కడ బ్లాక్ కలర్లో అయింది కదండి. సో అలా ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్ చేస్తామండి. ఇది బల్క్లో మనం చాలా చోట్లకి రైతులకి మనం అంటే జర్మినేషన్ చేసి ట్రేల్లో పెట్టి మనకు నార్లు అవి చేసి అమ్మే రైతులకి అయ్యి మనం చాలా నర్సరీలకి రెగ్యులర్గా పంపిస్తున్నామండి. సో మన దగ్గర నర్సరీకి సంబంధించి బేబీ నర్సరీకి సీడ్ జర్మినేషన్కి యూజ్ చేసే ప్రోడక్ట్ ఈ కోకోపిట్ అండి. సో మన గ్రీన్లాండ్ ఫార్మ్స్లో తయారయ్యే మరో ఉత్పత్తి వచ్చేటప్పటికి అగ్నాస్త్రం అండి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక పెస్ట్ కంట్రోలర్ కింద పనిచేస్తుందండి, కానీ పూర్తిగా న్యాచురల్గా ఆవు మూత్రంతో తయారు చేసిన మెన్యూర్ అండి ఇది. మన సింపుల్గా ఇది ఇలా 200 లీటర్ డ్రమ్స్లో తయారు చేస్తామండి. మనం ఇలా షేడ్ నెట్ కట్టి ఉంచుతాం ఎప్పుడూని. మనకి ఇందులో వచ్చేటప్పటికి మెయిన్గా అగ్నాస్త్రంలో వచ్చేటప్పటికి మనం వాడేది అగ్ని అస్త్రం. మీకు సింపుల్గా అందులోనే ఉంది. అగ్ని అంతే అండి, హీట్ అండి. సో హీట్ జనరేట్ చేసే ఎలిమెంట్స్ ఏమేంటండి,
మనకు పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేప ఇలాంటివన్నీ ఆవు మూత్రంలో వేసి దాన్ని బాగా ఒక 5 to 6 అవర్స్ ఒక 3-4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగిస్తామండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఇది స్ప్రే చేసినప్పుడు మనకి హీట్ ఎలా జనరేట్ అవుతుందో చెట్టును పట్టుకునే పురుగుకి కూడా అలా హీట్ జనరేట్ అవుతుందండి. దానివల్ల మొక్కలను పట్టుకోవడం మానేస్తాయండి. మనం దీనికే కదండి, దేనికి హాని చేయకూడదు. సో మన న్యాచురల్ ఫార్మింగ్లో మనం మెయిన్గా పాటించేది ఏ జీవిని మనం చంపమండి. మనకు కావాల్సిన సొల్యూషన్ మనం ఎలా తెచ్చుకోగలం అనేది చూస్తాము. సో దాని పరంగా మనకి పెస్టిసైడ్ కింద యూజ్ అయ్యేది మనకి న్యాచురల్ మెన్యూర్లో వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి అగ్నాస్త్రం అండి. సో మనకి ఇది షెల్ఫ్ లైఫ్ వచ్చేటప్పటికి 3 months వరకు ఉంటుందండి. ఇది మనకి ఎలా యూజ్ చేసుకోవాలంటే 1:30 రేషియో, మినిమం 1:30 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేయాలండి. లేదంటే మనకు ఆకులు మాడిపోతాయి, ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి. సో 1 లీటర్ అగ్నాస్త్రం తీసుకుంటే 30 లీటర్లు వాటర్లో డైల్యూట్ చేసుకుని మనం స్ప్రే చేస్తామండి. దానివల్ల ఏంటంటే మనం పురుగులు నివారించడానికి హెల్ప్ అవుతుందండి ఇది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి నీమ్ పౌడర్ అండి. మనకి ఇది కూడా పెస్ట్ని కంట్రోల్ చేయడానికి, జనరల్గా పెస్ట్ సింపుల్గా మనకి తీపికి మనకి ఎలాగైతే ఏదన్నా అట్రాక్ట్ అవుతుందో అలాగే చేదుకి రిపెల్ అవుతుందండి. సో రిపెల్లెంట్ కింద మనం యూజ్ చేసేదే నీమ్ ఆయిల్ ఆర్ నీమ్ పౌడర్ అండి. సో బేసిక్గా నీమ్ పౌడర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పాటింగ్ మిక్స్లో అవి యూజ్ చేస్తాము. మన సాయిల్లో మొక్కలు మొదల్లో మనం ఇందాక అగ్నాస్త్ర అయితే పైన స్ప్రేయింగ్ చేస్తున్నామండి. అలా కాకుండా మనకి నీమ్ పౌడర్ ఏంటంటే సాయిల్లో అప్లై చేస్తామండి. సో మనకి రూట్స్ దగ్గర ఏమైనా ఫంగస్ అవి ఫామ్ అయినా మనకి అవి డిగ్రీస్ చేయడానికి అవి కూడా మనకి హెల్ప్ అవుతుందండి. సో నీమ్ పౌడర్ వచ్చేటప్పటికి మనకి షెల్ఫ్ లైఫ్ అట్లీస్ట్ మనకి 2 years దాకా ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. మనకి షేడ్లో పెట్టుకుని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మనకు ఆ చేదు ఎప్పటికీ అలా ఉండే కొద్దీ మనకు పవర్ తగ్గే వరకు మనకి అది పెస్ట్ రిపెల్లెంట్ కింద హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు దాకా నీమ్ పౌడర్ గురించి చూసాం కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయే కల్చర్ గురించి పేరు గోకృపామృతం అండి. దీన్ని మన గోపాల్భాయ్ సుతారే గారు అని చెప్పి ఆయన తయారు చేశారండి. మనకి సింపుల్గా పంచగవ్య నుంచి డెరైవ్ చేసిన మదర్ కల్చర్ అని చెప్పొచ్చండి. మన గోకృపామృతం ఏంటంటే పర్ ఏకర్ ఒక 200 లీటర్ డ్రమ్లో తయారు చేసుకుని 200 లీటర్ డ్రమ్ ఎకరానికి పారిస్తే సరిపోతుందండి. మనకి ఇది మైక్రోబియల్ యాక్టివిటీని సాయిల్లో ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తామండి. సో సింపుల్గా మీకు ఇది కల్చర్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది నేను షార్ట్గా చెప్తానండి. మీకు 2 లీటర్స్ గోకృపామృతం మదర్ కల్చర్ తీసుకుని ఒక 2 kgs బెల్లం, 2 లీటర్ల ఆవు మజ్జిగ ఉంటే సరిపోతుందండి. మనకు 200 లీటర్ డ్రమ్లో 7 days అలా వేసుకుని మొత్తం వాటర్ నింపేసుకుని ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి క్లాక్ వైజ్ తిప్పుకుంటే సరిపోతుందండి. మీకు 7 daysలో కల్చర్ రెడీ అవుతుంది. ఇది మనకి 45 days లోపు యూజ్ చేసుకోవాలండి. గోకృపామృతం షెల్ఫ్ లైఫ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో 45 days లోపు యూజ్ చేసుకోవాలి. 45 daysలో మీరు యూజ్ చేసుకున్నాక అదే డ్రమ్లో లాస్ట్లో ఒక 2 లీటర్స్ ఉంచేసుకొని మీరు మళ్ళీ దాంట్లోనే ఒక 2 kgs బెల్లం, 2 లీటర్ల మజ్జిగ వేసుకుని మళ్ళీ ఆ కల్చర్ని డెవలప్ చేసుకోవచ్చండి. సో మీరు అలా పీరియాడిక్గా చేసుకోవచ్చండి. మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే 3 to 4 times చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి మీకు అది. ఇది మెయిన్గా వచ్చేటప్పటికి మనకి సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేసే మదర్ కల్చర్ అండి. ఇప్పుడు దాకా గోకృపామృతం గురించి మాట్లాడుకున్నాం కదండి. మన నెక్స్ట్ కల్చర్ వచ్చేటప్పటికి ద్రవ జీవామృతం అండి. మనకి ఇది సుభాష్ పాలేకర్ గారి ద్వారా చాలా బాగా పరిచితమైందండి. ఎంతో బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. మనకి సూక్ష్మజీవులు డెవలప్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఇది కూడా మనకి ఇది మెయిన్గా కంప్లీట్గా దేశవాళీ నాటు ఆవుల నుంచి తయారు చేయబడిందండి. ఆవు పేడను తీసుకుని మనకి అందులో ఆవు మూత్రం ఒక 10 లీటర్లు వేస్తామండి. దాని తర్వాత ఉలవ పిండులు, బెల్లం, పుట్టమట్టి, మనకి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ద్రవజీవామృతం మనకి మెయిన్గా 3 daysలో ప్రిపేర్ అవుతుందండి. మనం ఫస్ట్ 14 days లోపే ద్రవజీవామృతం యూజ్ చేసేసుకోవాలండి. మనకు 14 days వరకు అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. 21 days వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారు, కానీ 14 days లోపు యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు ఫస్ట్ 3 days ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్ వదలాలి. మీకు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి క్లాక్ వైజ్ తిప్పాల్సి ఉంటుందండి ద్రవజీవామృతం కూడా. సో దీంట్లో వచ్చేటప్పుడు దేశవాళీ నాటు ఆవుల నుంచి తయారు చేసే కల్చర్ అండి. మనకి ఇది కూడా మైక్రోబ్స్ని డెవలప్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇలా 200 లీటర్ డ్రమ్లో తయారు చేసి మనం ఇలా గ్రీన్ నెట్ కట్టి ఉంచుతామండి దీనికి కూడా. సో ఇప్పటి వరకు మనం అనేక రకాల సేంద్రియ ఎరువుల గురించి మాట్లాడుకున్నాం కదండి. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, చేయాల్సింది ప్రథమంగా ఏంటంటే మనం మొత్తం చేయకపోయినా అట్లీస్ట్ మన ఇంటి వరకు మనకున్న అరెకరంలో కావచ్చు, మనకున్న ఒక చిన్న సెంటు భూమిలో అయినా సరే మన ఇంటి వరకు మనం పండించుకొని మనం తినడం వల్ల మనం పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతామండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. స్వతహాగా చేసుకోగలిగిన వాళ్ళు, అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు, రిసోర్సెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము ఎప్పుడూ హెల్ప్ చేస్తామండి. మీరు సొంతంగా చేసుకోవచ్చండి. ఒకవేళ చేసుకోలేని వాళ్ళకి కూడా మేము అవైలబుల్గా ఉన్నామండి. అందుబాటులో మీకు ఎక్కడికన్నా ఎప్పుడన్నా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఎక్కడికైనా మేము పంపించడానికి రెడీగా ఉన్నామండి. మీకు దానికి సంబంధించి అవగాహన సదస్సులు కూడా మేము కండక్ట్ చేస్తామండి త్వరలోనే. దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే క్వైరీస్
క్వైరీస్ ఉన్నా, మీకు పర్టికులర్గా ఇంకా ఇన్ డీటెయిల్ డైరెక్ట్గా వచ్చి లైవ్గా చూడాలనుకున్నా మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చండి. మీకు చిలుకూరు సిటీకి ఎంత దూరం కదండి, హైదరాబాద్ మహానగరానికి ఎంత దూరంలో లేము. మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ దాటిన తర్వాత ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ దాటగానే 3 to 4 కిలోమీటర్స్లో మీకు ఇక్కడ అవైలబుల్గా ఉందండి. కమ్మెట్ ఎక్స్ రోడ్ అంటారు దీన్ని. మీరు ఇక్కడికి వచ్చి పర్యావరణానికి ఎటువంటి హాని లేని సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయగలం ఏంటి అన్నది అంతా మీరు తెలుసుకుని ఎవరి ఫామ్లో వాళ్ళు స్వతహాగా చేసుకోవచ్చండి. సో ఇదంతా ఫ్రీగానే అండి. మేము పర్టికులర్గా దీనికి ఏం ఛార్జెస్ చేయడం అవి ఏమి ఉండదండి. మీరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. మనం ఏమి ఇది కొత్తగా కనిపెట్టేసింది కాదండి. మనం పూర్వీకుల నుంచి ఫాలో అవుతూ వచ్చిన పద్ధతేనండి. మధ్యలో మనం దారి తప్పాము, దాన్ని మళ్ళీ మనం సరైన దారిలో పెట్టాలంటే ఇటువంటి వ్యవసాయం గురించి తెలుసుకుని అందరం దీని వైపు అడుగులు వేయాలండి ఖచ్చితంగా. దీని గురించి ఎప్పుడైనా ఏ టైంలో అన్నా వచ్చి మీరు తెలుసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అండి.